కీర్తన గ్రంథము 133వ అధ్యాయము 2-3 వచనములు. 2-3 కాదు, 1-2 వచనములు మాత్రమే. 1-2. Behold, how good and pleasant it is when brothers dwell in unity. It is like the precious oil on the head running down on the beard and on the beard of Aaron, running down on the collar of his robes. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును అన్నారు. ఏంటి పరిమళ తైలము వలె ఉండేది అంటే, సహోదరులందరూ ఐక్యత కలిగి ఉండటం. దేవుని బిడ్డలందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నారు. ప్రియమైన వాళ్ళారా, దేవుని బిడ్డలందరూ కూడా ఐక్యత కలిగి ఏ రకమైనటువంటి డిఫరెన్సెస్ లేకుండా, మనం తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చినప్పుడు, లేదా దేవుడు మనల్ని అక్కడ సృజించినప్పుడు ఏ రకమైనటువంటి డిఫరెన్సెస్ లేకుండా ఉంటాము. భూమి మీద పెద్దవాళ్ళ తర్వాత కమ్యూనిటీల్లో కలిసేటప్పుడు రకరకాలవి అన్నా సరే అన్నీ కూడా మనం అంటించుకుంటూ ఉంటాము. అయితే సహోదరులందరూ కూడా ఐక్యత కలిగి జీవిస్తే అది పరిమళ తైలంలాగా ఉంటుంది. పరిమళ తైలం అంటే అది ఎంతో చక్కని సువాసన ఇస్తూ అందరినీ సంతోషింపజేస్తుంది. ఆ యొక్క చక్కని సువాసన అందరినీ హృదయాలకి సంతోషాన్ని ఇచ్చినదిగా ఉంటుంది. బ్రదర్స్ అందరూ కలిసి, దేవుని బిడ్డలు అందరూ కలిసి ఐక్యతగా జీవిస్తే చూసేవారికి, ముఖ్యంగా దేవునికి చాలా సంతోషాన్ని ఇచ్చేటటువంటి విషయం అంట. ప్రేమైన వాళ్ళారా, ఇది మరి ఈ విషయాలు దేవుని బిడ్డలైన వారికి తెలియంది ఏమీ లేదు. అయితే ఒకళ్ళనొకళ్ళు జడ్జి చేసుకోవటం, తర్వాత మరి ఇంకొకళ్ళు రకరకాలుగా మాట్లాడుకోవడం అనేది చేస్తే దేవుని హృదయం ఎంతగానో నొప్పింపబడుతుంది. చూసేవాళ్ళకు కూడా వీళ్ళు దేవుని బిడ్డల అని మన గురించి దేవుని యొక్క నామము దూషింపబడుతుంది అన్యజనుల మధ్యలో. అందుకని ఎవరో జడ్జి చేయకూడదు. హూ ఆర్ యూ టు జడ్జి? ఐఎమ్ హియర్ టు జడ్జ్ అని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి అందరికీ తీర్పు తీర్చేవాడు ఆ పరమ న్యాయవాది అయినటువంటి దేవుడే. తర్వాత ఏమన్నా మన సహోదరుల డిఫరెన్సెస్ మనం గమనిస్తే, మరి మీడియాస్లో వాటిలో కాకుండా, సెల్ ఫోన్స్లో వాటిలో కాకుండా, నిజంగా నువ్వు నీ సహోదరుని ప్రేమిస్తే పర్సనల్గా కలుసుకొని, అన్న మీరు ఇలా చెప్పారు, ఇది బాగోదు కదా, ఇది బైబిల్లో లేదు కదా అని చక్కగా డిస్కస్ చేసుకొని విషయాలని సరి చేసుకుంటే దేవుడు ఎంతగానో సంతోషించి మనకు ఆశీర్వాదాలు ధరింపు చేయవారుగా ఉంటారు. మనకు తెలియని విషయాలు కాదు ఇవి. కాకపోతే ఏంటంటే మనుషుల యొక్క బలహీనతలను బట్టి అవి బయటపడుతూ ఉంటాయి. ఎవరిలో ఉన్న బలహీనతలు వాళ్ళని మనం సరి చేసుకుంటే దేవుడు చాలా సంతోషించేవారుగా ఉంటారు మనల్ని చూసి.